గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ టు మన విజయనగరం అయితే వచ్చేసాను అనమాట. సో ఫిల్మీ మూవీ చాలా మంది చూస్తుంటారు, ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా ఫేవరెట్ అనమాట. సో ఈరోజు అయితే మరి నేను మూవీస్తో మాట్లాడడానికి వచ్చాను. అసలు వీళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఫిల్మీ మూవీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. విజయనగరంలో ఫిల్మీ మూవీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళంట. సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మూవీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం. వీలైతే ఫిల్మీ మూవీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో, సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మూవీకి వచ్చేసాను. మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మూవీ గంటను కూడా కొట్టేయండి, ఓకే. సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదా నేనంటే. సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మూవీకి వచ్చేసాను. సో ఫిల్మీ మూవీతో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి, మీరు కూడా వినేయండి. సో మొత్తానికైతే నా ఫేవరెట్ మూవీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇగోండి చూసారా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుష గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి, సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు. సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళైతే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టంలో అలా కదా వర్క్ చేస్తారు, నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ మోజీలాగా అని అడిగాను అనమాట. సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అండ్ మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో. సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు, మహేష్ ఉన్నాడు ఇందులో. బ్రో ఒకసారి మా ఫేవరెట్ మహేష్ని చూపించరా? అదిగోండి మా ఫ్రెండ్ మహేష్. అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాడిని రెడీ చేస్తుంది మీరన్నమాట. అలా ఏం లేదండి, క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటే దానికి తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం యానిమేషన్. చూసారా మొత్తానికి కదా ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు. సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా? మా బ్యాచ్లో లేరు. ఎవరు మహేష్ లేరు? మహేష్ క్యారెక్టర్ మామూలుగా ఫ్రెండ్లీగా అంటున్నారా? ఉన్నారా? ఓహో, తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఓకే, అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా. ఓ మై గాడ్, మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే. సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్ గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో ఇది 2D అనమాట, 2 డైమెన్షన్ లో వస్తుంది. ఫిల్మీ మూవీలో చూసేది 3D, సో ఇది 2D అనమాట. ఇది దాని మీద చాలా కష్టం. అంటే 3Dకి 2Dకి ఏంటి డిఫరెన్స్? ఇదేంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం. ఓకే, సో ఇప్పుడు ఒక సెకండ్కి 25 ఫ్రేమ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు. సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ 7 minutes ఉందనుకోండి, 7 days పడుతుంది వీళ్ళకి చేయడానికి. 7 minutes చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day 1 day పడుతుంది. అంటే ఇక్కడ 7 minutes 50 seconds ఉంది అంటే 7.5 days అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 week అవుతుంది ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి. ఓకే, సో అలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట. కళ్ళు, ముక్కు, ప్రతిదీ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట. ఓకే, సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని. సో అక్కడ దుర్గా అది ప్లే చేయి స్టోరీ బోర్డు. సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్లో స్టోరీ బోర్డ్ అనమాట. ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట, ఆడియోకి తగ్గట్టుగా. ఓకే, సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఓకే, అది
సో దీనికి స్పెసిఫిక్గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇందులో డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే ఓ అనమాట. కంప్లీట్గా యానిమేషన్ కోర్సెస్. ఓకే. సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనివ్వండి, ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి, వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సూపర్. తన చేతికి ఇది ఉంది ఏంటి? అది బేసిక్ అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట. తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ. సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి, అంటుకోకుండా స్మూత్ గా పెన్ ఫ్లో ఉండడానికి. ఓకే. సో ఇది ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది పెన్. అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు, డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి స్టెన్సిల్ ఇది. ఓకే. మన పెన్సిల్ ఎలాగో కానీ ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. అదే మౌస్ క్లిక్స్. ఓ ఈ 2 కూడా మౌస్ లాగా. సో బేసిక్ గా చూసారు కదా. సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట. ఈ పెన్ కి కూడా మౌస్, అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్. సో పెన్ మౌస్ అన్నమాట. సో మనం దీంతో వర్క్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, మౌస్ తో మూవ్ చేయొచ్చు. మొత్తం సిస్టమ్ కంట్రోల్ అంతా ఉంటుంది ఆ పెన్ లో. సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది, చూసారా? సూపర్. సో ఇది మొత్తం సిస్టమ్ కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ దీంతో ఒకటేమో ఐ పెట్టాలి, ఇంకొకటి మైండ్ పెట్టాలి. 2 హ్యాండ్స్ తో వర్క్ చేయాలి కదా బ్రో. చాలా పెద్ద టాస్క్ కదా. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? 21 కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు. సూపర్. సో మొత్తానికి అయితే చూసారు కదా, నిజంగా అంటే ఫిల్మీ మోజీ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం, కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి. సో ఫైనల్గా అయితే కింద ఇంట్రో చెప్పేశాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి అని అనుకుంటున్నారు కదా. సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, బాగా పరిచయం ఉన్న వ్యక్తే. అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్, డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఫిల్మీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది. కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి. అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది అది? జనం ఇచ్చిన పేరే కాబట్టి, అంటే నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి. హ్యాపీ అంటారు. కానీ ఒక్క డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? ఏది ఒక 3-4 లైన్స్ నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగడి పాట, మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా, అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి. అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఆ ఒక పాట పాడితే అదా గుర్తొస్తుంది అంటారు అనమాట. సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే? నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ లేరు. ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట. ఓకే. మరి ఫీమేల్ ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య, అలాగే కార్తీక్ అన్న వైఫ్ ఉన్నారు స్వాతి వదిన, వాళ్ళే అటు ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు. సో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, హౌస్ వైఫ్స్ కొంతమంది, వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే సాయి గారు అంటే ఈ థాట్ అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టుకొచ్చింది, అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు? నేను కార్తీక్ గారు, సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. అవునండి. ఓకే. దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. ఓకే. సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్, బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను.
సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. ఓ సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మీ మోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరే ఇంత ఫేమస్ అయింది. అంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదును.